ఏం జరిగింది ఇక్కడ? ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుందండి? అమ్మాయి పాటపడిందా? ఆటాడిందా? అబ్బాయి పాటేసిందా? వేసిందండి. ఇక మాటన్నావేంటే ఇంతగా చెప్పు. ఏడిచాడు ఆయనకి నాకు చిన్నప్పటి నుంచి ఉంది కదా. మయ్య నీ కోసం, నేను మీ చింతామణి కోసం, రేపు మా తండ్రి మీ చిత్రం కోసం వాయు వరదలో మయ్య వ్యాపారంలో అంటే చెప్పా చెప్ప గోడకి చెప్పండి చిత్ర నన్ను ఎక్కడ రాయా ఈ దగ్గర దాకునే బంగాళాలో దాకునట్టే. బాబు మన శరువు ఆంజనేయ బాగా మహా గాయకులు మరి మా అబ్బాయిలు విజయ్ గారు భారీగా వస్తున్నారు. మీరు నాటకం ఆస్వాదం చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మీకు మా కళాకారులను తెలియజేస్తున్నాం. మాకు ఈ అవకాశం కల్పించినటువంటి గ్రామ పెద్దలకు అలాగే మన ఆ దేవాలయ ప్రెసిడెంట్ గారు వర్మ గారికి గ్రామ పెద్దలకు ఇంకా ఉన్నవారందరికీ కూడా మా కళాకారులను తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కళాకారులను ఆదుకోమని ఈ వేదిక మీద నుంచి సవినీయ వారిని ప్రార్థిస్తూ నాటకం ఇప్పుడు దాకా చూసింది కాదండి, ఇక్కడ నుంచి చూడవలసిందే నాటకం. ఆశాంతం చూసి మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ భవానీ ఎంట్రన్స్ అవుతున్నారండి. అలాగే మా సిద్ధి గారు ఎవరి మాట వారిగా ఈ పూట ఎవరో తప్పక పైకనిస్తుందని నమ్మకంగా చెప్పి వెళ్ళిపోయినా మా అమ్మ నోరు కట్టవచ్చు కదా అని మహా సంతోషంతో వస్తామని చూస్తున్నారు. కఠిన పరమే అయ్యా అదే పాపము ఆడవాడి నమ్మనే నమ్మరు బాగా మరి మనసులో ఏదో మలిన ఉండనే ఉన్నది. అయితే అప్పుడు మీతో చెప్తున్నాను నేను చూస్తున్నాను అతని అయినా చూసేది కోమటి బిడ్డ. కోమటి బిడ్డ సాధారణంగా కోసి చెప్పడు, కానీ అతను ఏం చెప్పిన తెలియనప్పుడు నేనేం చెప్పిన చిక్కి ఇదిగో ఇవే వెన తెలుగుతాడు వెనచెక్కట్లు సరికాదు ఈ దోపిద్దలు ఎందుకు అతను అతను అడగకపోతున్నా మరి అన్నాడు చెప్పినా మరి మీ సందేహం ఉంది. మరి చెప్పాను మీ పాపం ఉండేనే కదా. ఇది ఇప్పుడు చెప్తున్నాను చెప్పండి. అట్లయినా ఆకు రసగడకపోతే అట్లయినా మేడం కోసం మాట్లాడుతుంటే మా అమ్మ మేడం మీద వెంట వెంటకు వచ్చినది. ఇక వచ్చిన వాళ్ళు ధర్మం కనుక కుర్చీ వెళ్ళి తాపలేగా వచ్చిన పని విడిచిపెట్టి శెట్టి గారండి అందులో నాకు సిరాకు వచ్చి అప్పుడు నేను వెంటకి చెక్కపోయింది. వాళ్ళమ్మ నా మత్స్యాలు పెట్టి ఆ కోట చూడదు దొడ్డిలో తీసిపోయి ఆ దాన్ని మనకు సాగకూడదు. నమ్మని నమ్ముకోండి మాత్రం ఇది
అవును అంతేనా? చింతామణి ఇప్పటికే కానీ రెండు మాటలు తప్పక జరగకూడదు కావాలి చింతామణి. ఎప్పటి దాకా మరొక విషయం, ఈ వరకు రేపు 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 ఆ రేపు తోపు కూడా తగ్గదు. మన శాస్త్రంగా ఉండగానే నా పైన మండిపడాలని ఏమి చేయదు చింతామణి. శివాత్మని నా మాట కలవదు. ప్రతి దినము మా అమ్మ చేత నేను పడలేక చచ్చిపోతున్నాను. మధ్యాహ్నం నేను వెళ్ళిపోదు మా అమ్మ నన్ను కోసకపోకపో నేను వెళ్ళిపోయింది. కానీ మరొక సైన్యతో ఏ అమ్మో మా నీకు సమస్య నా దారి అంతే. చెప్పండి, ఏ నెలలో ఎన్ని యాభాన్ని ఇచ్చారు? చింతామణి ఎక్కడికి వెళ్ళాను అక్కడే చుక్క